దేవుని స్వరం కొరకు అడగండి. యవన ప్రాయమును కాడి మోయట నరునికి మేలు. హల్లెలూయా. కావాలా యవనస్తులారా? దేవుడి మాట వినాలనుకుంటున్నారా? లోక సంబంధమైన స్టేటస్ కదా. అప్పుడప్పుడు కొంతమంది చూపిస్తూ ఉంటారు, ఏమని పబ్బులు అందరితో కలిసి మంచి ఏమంటారు ఫోజులు ఇచ్చి ఫోటోలు పెట్టుకుని పెడతా ఉంటారు కదా. పేపర్లో కేసులు వస్తూ ఉంటాయి, పలానా వాళ్ళు వెళ్ళారు, ఇట్లాగా అయిపోయింది, పలానా ఏమంటారు యాక్టర్లో యాక్ట్రెస్లో మినిస్టర్లో వెళ్ళారు, ఇదిగో ఫోటోలు దొరికినాయని కేసులు పెడతా ఉంటారు కదా. లేదు లేదు మాది ఫోటో మార్ఫింగ్ చేశారని చెప్తారు, అవునా కదా. ప్రస్తుత ట్రెండ్ అంతా ఏంటి? అపవిత్రత స్టేటస్గా మారిపోయింది. అందుకనే ప్రభు యొక్క మాటలు స్టేటస్గా పెట్టుకోవాలంటే సిగ్గు కలుగుతుంది. అందుకనే పెట్టుకోరు ఎవరు. ఏమంటారు? అపవిత్రత, చెడుతనం స్టేటస్గా పెట్టుకుంటే చాలా గొప్పతనం కదా. గొప్పతనం. ఎంత పెద్ద ఐశ్వర్యవంతుడైతే అంత పెద్ద బార్ రూమ్ ఇంట్లో పెట్టుకోవాలి కదా. బార్ రూమ్, కౌంటరు, ఫ్రిడ్జ్, దాని మీద వైన్స్, రకరకాల వైన్స్ పెట్టుకుంటున్నారు ఇంట్లో. మీరు ఎవరన్నా చూసారో లేదో, నేను చాలా ఏళ్లలో చూశాను. చాలామందిని గట్టిగా బుద్ధి లేదు మీకు అని చెప్పాను, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను, వెళ్తే ఇల్లు చూపించారు, అంతా చాలా తిరిగాను. త్రీ స్టేర్స్ ఉంది, అంతా బాగానే ఉంది. వాడితో చెప్పాను, నాకు చాలా సంతోషంగా ఉంది, నీ ఇంట్లో చాలా ఇళ్లలో చూశాను బార్ రూమ్స్, నీ ఇంట్లో బార్ లేదంటే ఆ అమ్మాయి వచ్చి అంకుల్ అదే బార్ రూమ్ అని చెప్పింది. అరే నీకేమొచ్చిందిరా పోయే కాలం, ఇట్లాగే చెప్పాను నేను. నీకేమైంది, ఎందుకు ఇట్లా పెట్టుకున్నావంటే, ఏం లేకపోతే బాగుండదు అనుకుంటారేమంట అందరూ. ఎక్కడ బాగుండదేమో అనుకుంటారు. స్టేటస్ అది కదా. సో సాడ్. మాట వింటారా? ప్రవర్తన మార్చుకుంటారా? ప్రభుత్వం ఉంటే ఎవరికి లాభం చెప్పండి? ఎవరికి లాభం? నాకే లాభం, నాకే లాభం. నువ్వు లేకపోతే, నేను లేకపోతే నాకే నష్టం. వేరే ప్రత్యామ్నాయ మార్గం ఏది లేదు. ఇంకా నాశనానికి వెళ్ళిపోతావా? దేవుని కొరకు జీవించి మహిమ రాజ్యంలో ఉంటావా?